ఎవరు వెళ్ళిపోతే ఏంటి అని బాధ్యత వహించకుండా రోజంతా కష్టపడింది తన యొక్క ఆనందం కోసం మందు షాపుకి వెళ్ళి బీరు తాగేవారు ఉన్నారు. అలాగే ఈరోజు నేను కష్టపడకపోతే నా కుటుంబం ఏమైపోతుందని బాధ్యత వహించి తనకి బీపీ షుగర్ ఉన్న మెడిసిన్ మందు వాడి తన యొక్క కుటుంబాన్ని పోషించేవారు ఉన్నారు. ఒక దేశం బాగుండాలంటే దేశ నాయకుడు పరిపాలన బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబ నాయకుడుగా పరిపాలన యొక్క బాధ్యత వహించి ఉండాలి. కానీ ఈ యొక్క మందు ఏదైతే ఉందో, బీరు ఏదైతే ఉందో, అది అమ్మేవాడు, కొనేవాడు, తాగేవాడు ముగ్గురిది తప్పే. అది బాధ్యత ముగ్గురిది కూడా వహించవలసి ఉంది. అంటే ఈ యొక్క పాపం వాళ్ళ ముగ్గురికి చెల్లుతుంది. అంటే ఈ యొక్క సమాజం ఎలా ఉందంటే ఓన్లీ గాంధీ యొక్క జయంతి కాకుండా మిగతా 300 రోజులు కూడా మందు లేకుండా ఉంటే దేశం బాగుంటుంది.